వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్ కు సన్ రైజర్స్ షాక్ ఇచ్చింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ను 57 పరుగుల తేడాతో మట్టి కరిపించి ఓటమి రుచి చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. డొనావర్ ఫెరీరా 69, రవీంద్ర జడేజా 45 రన్స్తో పోరాడారు. కానీ ఏమాత్రం ఛాన్స్ లేకుండా పోయింది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ పేక మెడలా కూలిపోయింది. కొత్త కుర్రాళ్లు ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లతో పడగొట్టి రాజస్థాన్ పతనాన్ని శాసించారు. యశాన్ మలింగకు 2 వికెట్లు దక్కాయి. టార్గెట్ చేతనకు దిగిన రాజస్థాన్ కు ఆరంభంలోనే వరుస షాక్లు తగిలాయి. ఈ మ్యాచ్ తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింగే ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టి ఆర్ఆర్ను కోలుకోలేని దెబ్బతీశాడు. అతని ధాటికి వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, ప్రిటోరియస్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకున్నారు. సాకిబ్ హుస్సేన్ వేసిన 2వ ఓవర్లో యశస్వి జైస్వాల్ కూడా వెనుతిరిగాడు. మళ్లీ బంతి అందుకున్న ప్రఫుల్ రియాన్ పరాగ్ ని అవుట్ చేయడంతో రాజస్థాన్ 9 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయింది. దీంతో ఆ జట్టు 50 పరుగుల్లోపే కుప్పకూలుతుందా అనే అనుమానం కలిగింది.